హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఈ మధ్య కాలంలో మహిళల్లో పీసీఓడి సమస్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది. మరి మన లైఫ్ స్టైల్ మారిందా, మన ఫుడ్ హ్యాబిట్స్ మారాయా, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. మ్యారేజ్ తర్వాత కూడా కన్సీవ్ అవ్వడానికి చాలా టైం పడుతుందని, దీనివల్ల ప్రెగ్నెన్సీ కూడా చాలా లేట్ అవుతుందని చెప్తున్నారు. మహిళలలో మాత్రమే కాకుండా చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మరి దీనికి ఏవైనా పరిష్కారాలు ఉన్నాయా, ఎలాంటి మెడికేషన్ కానీ మన లైఫ్ స్టైల్లో కానీ మార్పులు చేసుకుంటే మంచిది, ఈ విషయాలను డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. నమస్కారం అండి సార్. అయితే పెద్దవాళ్ళలో అయితే సహజంగా వస్తుంది అనుకోవచ్చు, కానీ చిన్న పిల్లలు కూడా ఈ పీసీఓడి సమస్యలు చాలా ఎక్కువగా ఉండడం, పీరియడ్స్ లేట్ అవడం, ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. మరి దీనికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు యాక్చువల్‌గా నేను డాక్టర్ కాదు కాబట్టి ఇవన్నీ పెద్దగా నేను చెప్పలేకపోవచ్చు. ఉమ్, అన్నిటికీ మూల కారణము ఆవు వ్యాసంలాగా ఆహారం అంటారా? ఫుడ్ హ్యాబిట్స్‌లోకే వస్తది. ఉమ్, ఇప్పుడు బేసికలీ పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఈ కేకులు, ఈ ఫాస్ట్ ఫుడ్సు ఉమ్, ఇవన్నీ పెట్టడము, పొల్యూషను, కెమికల్సు, ఫుడ్‌లో కెమికల్స్, బాడీ మీద వాడేటివి, మన మన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్‌లో ఉండే హెవీ మెటల్సు, వీటన్నిటి వలన రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఉమ్, దాంట్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ల వలన థైరాయిడ్ పోవడం కానీ, పీసీఓడి రావడం కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఉమ్, అగ్రికల్చర్లో కూడా కెమికల్స్ వాడడము, కొన్ని రకాల వీడ్సైడ్స్, రౌండ్ అప్ అని ఇట్లా కొన్ని కలుపు మందులు, దానివల్ల సీరియస్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, కొన్ని క్యాన్సర్లు అన్నీ వస్తున్నాయి. ఉమ్, పొల్యూషన్, ఎయిర్లో ఉండే పొల్యూషన్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడ చూసినా అవే పిలుస్తూ ఉంటారు కదా. ఉమ్, సో ఎక్కడని చెప్తాము, ఏది ఆపాలని ఎట్ట చెప్తాము? ఉమ్. మన ఫుడ్డే కంటామినేట్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు విలేజెస్లో ముందు పీసీఓడీలు లేదు కదా, ఎవరికి పిల్లలు ఈజీగా పుట్టేవాడు కదా. ఎవరో అబ్బా ఆమెకు పిల్లలు పుట్టలేదంట అంటే ఏదో వింతగా చూసేవాడు. అవును. అదేదో ఆమె ఏదో పూర్వజన్మలో పాపం చేసుకునింది, ఏదో దానికి సంబంధమే లేదు అయినా అటు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమో 120 మందికో 30 మందికో ఎంతమందికో పిల్లలు పుట్టడం లే. ఉమ్, ఎందుకు ఎంత కామన్ అయింది? బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్టు, ఉమ్, నీ సైకలాజికల్గా నువ్వు డిప్రెషన్ లేకపోవడము, ఉమ్. నీ హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోవడము. డిప్రెషన్ వల్ల కూడా పీసీఓడి వస్తుందా సార్? అంటే డిప్రెషన్కి పోతే సరిగా తినవు, ఉండవు. డిప్రెషన్ ఉంటే నువ్వు యాక్టివ్గా ఉండవు కదా. ఉమ్. యాక్టివ్గా లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది కదా. ఉమ్, నువ్వు హ్యాపీగా ఉంటే, సంతోషంగా ఉంటే, నువ్వు లైవ్లీగా ఉంటే జరిగేటి మార్పులు వేరే. ఉమ్, నువ్వు డిప్రెషన్లో సిక్గా, టెన్షన్తో, కోపంగా, ఇరిటేషన్గా, నిద్ర రాకుండా, నిద్ర మేల్కొని, ఉమ్, నిద్ర పట్టకుండా, నిద్ర మాత్రలు తింటే కానీ నిద్ర రాకుండా, ఉమ్, ఇన్ని సమస్యలు ఉంటే వచ్చే సమస్యలు వేరే కదా. సో పీసీఓడికి స్పెసిఫిక్గా అని కాదు, ఉమ్, మళ్ళా అన్నిటికీ మళ్ళా రైసు, కాఫీలు, టీలు, బిర్యానీస్, రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, కూల్ బ్రాయిలర్ డ్రింక్స్, కోళ్ళు, మిల్క్ ప్రోడక్ట్స్, ఉమ్, ఇవన్నీ కారణమే. సో బేసికలీ పొద్దునే లేచి యాక్టివ్గా, స్లోగా అరిగే ఫుడ్స్, ఉమ్, ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా తినడము, ఒక గంట సేపన ఎండలో ఉండడము, ఉమ్, విటమిన్ D3, విటమిన్ B12 ఉమ్, ఇవి అందరికీ తక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ అందరికీ. ఉమ్, అవును. సో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడము, ఉమ్, ఈ 3 చేసుకుంటే ఫిట్నెస్తో పాటి ఉమ్, ఇవన్నీ అయ్యేదానికి నువ్వు హిమోగ్లోబిన్ పెరగడానికి మందులు తీసుకుని హిమోగ్లోబిన్ పెరిగేది కాదు. ఉమ్, చాలా తక్కువ ఉంటే మందులు తీసుకున్నా ఓవరాల్గా మళ్ళీ హిమోగ్లోబిన్ పెరగడానికి నువ్వు ఆకు, నువ్వు ఆకుకూరలు తింటావా, మునగాకు తింటావా, అవిశాఖ, సజ్జల, బెల్లమా, న్యాచురల్ ఫుడ్లు ఏమొస్తాయో తీసుకుంటే దాన్ని స్టెబిలైజ్ కావాలి. ఈ ఎముకలు బాగా ఫిట్నెస్గా, ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉంటే ఎముకలు ఉమ్, తయారు చేస్తాయి కాల్షియంని. ఉమ్, ఎండకు పోతే అది విటమిన్ D3 అబ్జార్బ్ చేసుకొని కాల్షియం ప్రొడక్షన్కి దోహదం చేస్తుంది. ఉమ్, సో వీటన్నిటిని అర్థం చేసుకొని బయటపడాలి. పీసీఓడి నుంచి అయినా, రకరకాల సమస్యల నుంచి అయినా. పర్టికులర్గా పీసీఓడి ఉంది, దాంట్లో ట్యూబెక్టరీ ఏదో ఆపరేషన్ చేసి ఏదో తీస్తామంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది కదా. ఉమ్, సో బాడీ నేచర్ మారాలి. ఉమ్, సో నీళ్ళు తాగకపోతే కిడ్నీలో స్టోన్లు వస్తాయి. ఉమ్, కిడ్నీలో స్టోన్లు వచ్చాక కిడ్నీలో స్టోన్లు తీసేసి మళ్ళీ కూల్ డ్రింక్లు తాగుతా అంటే మళ్ళీ వస్తాయి. ఎన్నిసార్లు తీపిస్తాము, ఎన్నిసార్లు పీసీఓడికి, ఎన్నిసార్లు. సో లైఫ్ స్టైల్ మారకుండా ఉమ్,
మీరు ఏమి ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ నుంచి బయటపడలేరు. లైఫ్ స్టైల్ మారితే ఇవేమీ అవసరం లే. లైఫ్ స్టైలే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవరికో 100కి 5 మందికో 2కో కావాలా డాక్టర్లు, మందులు, హార్మోనల్ థెరపీలు అన్నీ కావాలా, వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడుండే పర్సంటేజ్లో చూసి ఇప్పుడుండే ప్రాబ్లమ్స్ చూస్తే ఇప్పుడుండే హాస్పిటల్స్ ఇప్పుడుండే డాక్టర్లు కూడా సరిపోరు. అంతగా తయారవుతా ఉంటారు పేషెంట్లు అందరూ. అధిక బరువు కూడా ఒక కారణం అవుతూ ఉంటుంది. 100%, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు అధిక బరువు ఉంటావో న్యాచురల్ మూమెంట్స్ ఉండవు కదా, సో జాయింట్స్ అన్ని డ్యామేజ్ అవుతా ఉంటాయి, ఎండకు పోవడంలే, సో అరిగిపోతా ఉంటాయి, వాళ్ళ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు, రకరకాల సమస్యలు. ఒబెసిటీ ఈస్ కిల్లింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. సో మనకు ముందు ఆ సమస్య లేదు, కానీ ఇప్పుడు ఒబెసిటీ సిటీలో చాలా ప్రాబ్లం ఉంది. 100లో 99 మందికి అదే ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు. అంటే 99 ఉండాల్సిన దానికన్నా అప్రాక్సిమేట్ గా ఒక 10-15 దాకా ఎక్కువ ఉంటున్నారు అని చెప్పి. ఇది ముఖ్యంగా ఏమంటే పొద్దున్నుంచి పని చేస్తే రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళకి ఎవరికి ఒబెసిటీ ప్రాబ్లం లేదు. మేము తక్కువే తింటాం సార్ అంటే తక్కువే 10 సార్లు తిన్నా కానీ ఎక్కువేది. సో ఏ రకంగా తిన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే లావు ఏది ప్రాబ్లం అది వేరే, దాన్ని పక్కన పెట్టండి. బేసికలీ నువ్వు లావు అవుతా ఉన్నావంటే నువ్వు తినే ఫుడ్ నువ్వు ఖర్చు పెట్టే క్యాలరీస్ కంటే ఎక్కువ ఉంది, అది క్యాలరీస్ కానీ వేడి అవుతా ఉంది, ఓబెస్ అవుతాడు. వెరీ సింపుల్. నువ్వు తక్కువ తింటావో అసలు తింటే నువ్వు ఈరోజు వాకింగ్ చేయలేదనుకో, ఫుడ్ నిలిపేసి తినద్దు, బ్యాలెన్స్ అయితే. కానీ తినాలా, వాకింగ్ చేయకూడదు, గ్రౌండ్కి పోకూడదు, ఆరోగ్యంగా ఉండాలా, ఒబేసిటీ ఉండకూడదు, ఎట్లా కుదరుతుంది అది? సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఒబెసిటీకి మీరు కార్బోహైడ్రేట్సే మెయిన్. మీరు కీటో డైట్ చేసినా బాగా బరువు తగ్గుతారు. అంటే నేను వెజిటేరియన్ కాబట్టి వెజిటేరియన్వే చెప్తా, పప్పులు గిప్పులు, నూనెలు, పన్నీర్లు ఇవి తింటూ జీరో కార్బ్స్ చేసిన డైట్ తింటే కూడా మీరు ఒబెసిటీ ఈజీగా తగ్గుతారు. మీరు హెల్త్ పాడైపోకుండా కూడా, వీక్నెస్ లేకుండా కూడా తగ్గేదానికి ఛాన్స్ ఉంది. కార్బ్స్ కొన్ని రోజులు, 1 నెల 2 నెలలు తగ్గించేసి మళ్ళీ మినిమం కార్బ్స్తో వాకింగ్ బాగా చేసి, రన్నింగ్ బాగా చేసి, ఫిజికల్ ఫిట్నెస్ బాగా చేసి, రోజంతా కూడా పొద్దున్నే ఒకరోజు పొద్దున్నే బాగా చేసేస్తే ఓకే. పొద్దున్నే అంత చేయలేని పరిస్థితి ఉంటే కన్నా పొద్దున్నే కొంచెం చేసి, రన్నింగ్ చేసి, వాకింగ్ చేసి అరగంట అన్నా, మళ్ళీ కూడా ఆఫీసులో మీకంటే కింద వాళ్ళ దగ్గర పిలిచేది కాదు, మీరు పోయి తిరగతా ఉన్నారనుకో, అదే పెద్ద అడ్వాంటేజ్. వాళ్ళకు యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్, అదో సారే వచ్చాడు మా దగ్గరికి అని మీకు గౌరవం ఉంటుంది. మీరు నిలబడుకోండి దానికి, ఎందుకని నిలబడితే కొన్ని ఇన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి, నిలబడుకుంటే కూడా ఇన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయిరా, అది మనకు మంచిదిరా అని మెసేజ్ ఇస్తారు కదా వాళ్ళకి, యంగ్స్టర్స్కి. సో అట్లా కూడా మీరు వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉంటారు కదా. సో ఇవన్నీ కారణాల వల్ల పీసీఓడీని కంట్రోల్ చేయాలంటే జీరో కార్బ్స్, నో రైస్, రాగులు, జొన్నలు, సద్దలు, సేమ్ అవవ్యాసం లాగా మొత్తం దానికి వచ్చేయాలి ఫిట్నెస్ కోసం. లైఫ్ స్టైల్ మార్చుకొని మాకు ప్రాబ్లమ్ నిపోయినాయి. అసిడిటీలు, డీవీటీలు, పల్మనరీ ఎంబాలిజము, సిరింగోమీలియా, రకరకాల సమస్యలన్నీ చాలా ఎమర్జెన్సీ అవసరమైన మెడికల్ హెల్ప్ తీసుకున్నా. తర్వాత బయటపడి అసిడిటీలు కాల్సరికి రాయిదావు బాగా పనిచేసింది. ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. యాంటీ అల్సర్ డ్రగ్స్ ఏమి లేదు. లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఇది మెయిన్. ఈ రెండిటి వల్ల వస్తాయి. ప్లస్ మైండ్, మనం చేసే పని మీద పూర్తి స్థాయిలో ఉండి దేనికి లొంగిపోకుండా, ఈల్డ్ కాకుండా నీ ఫ్రీడమ్ నువ్వు పెట్టుకొని, నీ 1 గంట సేపు నీ టైం అంటే నీ టైం అంతే, అది ఎవరి కోసమో కాదు. నువ్వు జిమ్కి పోతావు, గ్రౌండ్కి పోతావు, యోగా చేస్తావు, ఏదో ఒకటి చేయాలి. సో అట్లా ఆ ఫ్రీడమ్ని పెట్టుకొని మైండ్లో ఊరికే స్ట్రెస్ వచ్చేటివన్నీ తీసుకొని ఈ ప్రపంచం మారిపోవడంలే, అందరూ ఇట్లయిపోయింది, ఇది ప్రపంచం అంతా ఇట్లయిపోయింది అని వదిలేసి నీ కోసం నువ్వు ఆలోచించుకుంటే, నీ కోసమే, నీ ఫ్యామిలీ కోసం కూడా కాదు, అప్పుడు రియల్గా రిజల్ట్స్ వస్తుంది. నీ కోసం నువ్వు ఆలోచిస్తే నువ్వు వాకింగ్ చేస్తావు, నీ ఫ్రెండ్ దగ్గర పోతావు, మీ అమ్మ నాయన దగ్గర పోయి చూసుకొని వస్తావు, ఊరికి పోయి వస్తావు. అట్లా నువ్వు మనసులో పెట్టుకోండి చిన్న చిన్న కోరికలు కూడా చేయలేకపోతే స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. దాంతో బీపీ ఆల్రెడీ ఉంటే బీపీ పెరుగుతుంది, దానివల్లే బీపీ వస్తుంది చెప్పలేను, బట్ డిసీజ్ మేనిఫెస్ట్ అవుతుంది ఈ స్ట్రెస్ వల్ల. ఓకే, ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఏ డిసీజ్ వచ్చినా కానీ లైఫ్ స్టైల్లో చేంజెస్, ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే 90% మనం దాన్ని దాటేయచ్చు, హెల్దీగా ఉండొచ్చు. అంతే కదా సార్? 100%. థ్యాంక్ యూ సార్. నమస్తే.